సిలువలో పలికినటువంటి 7 మాటలలో మూడవ మాటయే అమ్మా ఇదిగో నీ కుమారుడు. అమ్మ ఇదిగో నీ కుమారుడు అన్న మాటలు అక్కడ మనిషిగా పుట్టిన తర్వాత దేవుని కుమారుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు తనకు నియమింపబడినటువంటి బాధ్యతను తన తల్లి ఆయన యందు విశ్వాసం ఉంచింది. విశ్వాసం ఉంచడం మాత్రమే కాకుండా తరువాత వాక్య సంబంధమైన క్రియలలో పాలిభాగం పొందుకున్నది అని ఎరిగినటువంటి యేసుక్రీస్తు వారు యోహాను అనే భక్తుడికి తన తల్లిని అప్పగిస్తాడు. ఎంతో విశ్వాసం ఉంచినటువంటి ఆమె యందు లక్ష్యముంచి ఆమెను నిర్లక్ష్యం చేయక తన తల్లి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి తన తల్లికి జరగవలసినటువంటి కార్యక్రమాన్ని బట్టి ఆయన తన బాధ్యతను గుర్తు చేసుకొని తన తల్లిని తన శిష్యుడైన యోహానికి అప్పగించడము జరిగింది. కాబట్టి మనం ఏం నేర్చుకుంటున్నామంటే మనము కూడా మన తల్లినైనను తండ్రినైనను రక్షించుకొనబద్దు